హే గాయ్స్, ఈ రోజు నేను మూన్ లైట్ లో జాక్ మూవీ చూసేయడానికి వెళ్తుంటే అప్పుడే టికెట్స్ క్యాన్సిల్డ్ అనే మెసేజ్ పాపప్ అయింది. ఇంకా వెంటనే డిసప్పాయింట్మెంట్ తో ఆ తర్వాత రోజు మార్నింగ్ టికెట్స్ బుక్ చేసేసాం. The next morning. బండి పార్క్ చేసి థియేటర్ లోకి ఎంటైర్ అయిపోయాం. థియేటర్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది అనుకోకండి, అందరూ మన బ్యాక్ సైడ్ ఉన్నారు. వీడైతే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. అది వేరే విషయం లేండి. ఫైనల్లీ మూవీ విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ నాకు అంతగా నచ్చలేదు భయ్య. అలా సాగుతుంది అంతే. సాగుతుంది మీకు అలాగా. మూవీలో ఏదైనా ప్లస్ ఉంది అంటే అది మన సిద్ధు అన్న. త్రూఅవుట్ ద మూవీ కామెడీ చేస్తూనే ఉంటాడు, కానీ అది కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు. ఇంకా వైష్ణవి చైతన్య గురించి చెప్పాలంటే ఏముంది అనుకునే లోపే ఏముంది అనుకునేలా చేస్తాడు గైస్ డైరెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ అయితే అంతగా స్కోప్ ఏం లేదు. ఫైనల్లీ ప్రకాష్ రాజ్ గారు ఈ మూవీలో అతను ఒక రా ఏజెంట్. యాక్చువల్ గా మూవీలో రా ఏజెంట్ అంటే కొద్దిగా కాకపోయినా కొంచెమైనా సీరియస్ గా ఉండాలి. కాకపోతే ఈ మూవీలో కామెడీ చేసేసారు. దాని వల్ల సీరియస్ గా ఉండే సీన్స్ లో కూడా మనకి అంత సీరియస్నెస్ రాదు. ఇంకా సాంగ్స్ గురించి చెప్పాలంటే వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఓవరాల్ గా నేను జాక్ కొంచెం క్రాక్ సినిమా చూసి జాక్ ఫ్రూట్ కాదు హాఫ్ జాక్ ఫ్రూట్ అయ్యాను. మీలో ఎవరైనా ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ బాయ్.